గ్యాంబ్లింగ్ అండ్ బెట్టింగ్ మన ఫైనాన్షియల్ హెల్త్కి హానికరం. అడిక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మీ జేబులు ఖాళీ అవుతాయి. బెట్టింగ్ చేయకండి. చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయకండి. జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ తవ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప శౌరీశ మోదన దేవీనాథ జయ 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 జయ. Alexa, good morning. Good morning. Hi bro. Hi. కార్ రాలేదా బ్రో? రాలేదు బ్రో. ఓకే, చూడండి బ్రో, బెట్టింగ్ యాప్స్ వల్ల ఇంతమంది చనిపోతున్నారు. ఆడడం ఎందుకు, చనిపోవడం ఎందుకు? ఇవన్నీ నేను చేసి చూసి వచ్చినా బ్రో. అవునా? అవును బ్రో, అందులో నుంచి బయటికి రావడం చాలా కష్టం. పెద్ద ఎడిక్షన్ అది. అసలు ఏం జరిగింది, ఏం ఆడారు మీరు? అదో పెద్ద కథ బ్రో. అసలు ఏం జరిగిందో చెప్పండి బ్రో. ఇప్పుడు మాది లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్రో. నేను, మా నాన్న. మా అమ్మ లేదు. మా నాన్న చాలా కష్టపడి నన్ను చదివిస్తున్నాడు. అలా చదివిస్తూ ఉంటే నేను కూడా మంచిగానే చదువుతున్నా. ఒకరోజు అలానే కాలేజ్కి వెళ్ళాను. వెళ్ళి అక్కడ క్యాంటీన్లో కూర్చున్నా. అప్పుడే మా ఫ్రెండ్ వచ్చాడు. వాడి పేరు ప్రకాష్. ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఇద్దరం మంచిగా చదువుకొని మంచిగా పాస్ అయ్యేటోళ్ళం. అలా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే రాహుల్ అనే ఒకడు, వాడికి ఎట్లా అంటే మనీ ఫుల్ ఉన్నట్టు పాష్గా రెడీ అవ్వడం స్టార్ట్ చేశాడు. అంటే ఇన్ని రోజులు లేడు, బట్ ఇప్పుడు కొంచెం పాష్గా కనబడడం స్టార్ట్ చేశాడు. నేను వాడిని అడిగా. ప్రకాష్ అన్నాడు, వాడు రిచ్రా, వాడు ఇట్లా బెట్టింగ్ యాప్స్ ఆడి ఇట్లా డబ్బులు సంపాదిస్తున్నాడు, దానివల్ల ఇట్లా ఉంటున్నాడు, అది ఇది అని చెప్పాడు. సర్లే మనకి ఎందుకులే అని చెప్పేసి ఇంటికి వెళ్ళాను బ్రో. ఇంటికి వెళ్ళిన తర్వాత మా నాన్న ఏడ్చుకుంటా ఇంటి ముందు సామాన్లన్నీ పడుండి చూసేసరికి నాకేం అర్థం కాల. ఏమైంది నాన్న, అది ఇదని నేను అడిగితే అప్పుడు చెప్పాడు, ఇట్లా వచ్చారా, అప్పు తీసుకున్నాం కదా, వాళ్ళు డబ్బులు రికవరీ కోసం వచ్చారు, మన దగ్గర లేవు కదా, సో ఇట్లా ఇస్తారా ఇవ్వరా అని చెప్పి మొత్తం సామాన్లు బయట పడేశారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నాడు. అయితే నాకు మస్తు బాధ అనిపించింది. ఎలాగైనా జాబ్ తెచ్చుకోవాలి, మా ఫ్యామిలీని ప్రాబ్లమ్స్ అన్నీ బయట పడేయాలి అని ప్లాన్తో ఉన్నా. అలానే కొన్ని రోజులు అయిన తర్వాత కాలేజ్ అయిపోయింది. ఇప్పుడు జాబ్ కోసం హైదరాబాద్ వెళ్దామని, హైదరాబాద్లో ఫ్రెండ్ ఉంటే రోహన్ అని, వాడికి కాల్ చేసి ఇలా వస్తున్నారా అది ఇది అని చెప్పాను. వచ్చేమావా నేను చూసుకుంటా అన్నాడు. సో నాన్నతో మాట్లాడి హైదరాబాద్ బస్ ఎక్కేసా. తర్వాత హాస్టల్కి వెళ్ళాను, అంటే వాడి రూమ్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, థ్యాంక్ యూ రా. ఇప్పుడేనా రాట? అవునరా. తిన్నావా ఏమన్నా? లేదురా, తినాలి. ట్రై చేయాలి, చూద్దాం. ఒక 1 monthలో అయితే ఓకే, ఇంటర్వ్యూస్ ఉంటాయి కదా,
ఇంట్రెస్ట్ ఉందేమో ఇంట్రెస్ట్ మామూలుగా కాదు పర్వాలేదు పడుతుంది. ఇప్పుడు రేపు నుంచి ఇంట్రెస్ట్ అప్లై చేసినావు అభ్యర్థికి చేస్తాయి. చేస్తే ఒక వారానికి 10 రోజులు ఫోన్ చేస్తాను చూద్దాం మనకు నెక్స్ట్. Yes. Okay, letting him. Okay. Excuse me, sir. Yes, coming. Good morning. Morning. Please sit. Tell me about yourself. Myself, Mani, and I am a computer science graduate. I know code Java and I love coding. Have you work on real projects? No, sir, but I have worked on a task manager app by using Java and MySQL. Okay. How did you handle the errors? I use it to try catch blocks and to manage the errors in database and blocks. Thanks God, but thanks good, but I need experienced person, and you looking wise not good at dressings, not formal. Keep learning and invest. I understand. Thank you. Thank you. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కావాలంట. ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఇస్తేనే కదా మన ఎక్స్పీరియన్స్ ఏంటి కనిపించుకునేది. యూట్యూబ్ చెక్ చేయాలి ఒకసారి. యూట్యూబ్లో చెప్తారు కదా ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవాలి. ఈ కోర్స్ కు సంబంధించినటువంటి కొన్ని తిన్నానన్న. ఇంటర్వ్యూకి వెళ్తా అన్నావుగా నాన్న, ఏమైంది? లేదు నాన్న, పోయింది. అయ్యో అవునా నాన్న, ఏం కాదులే, టైంకి తిను. సరే నాన్న, నేను చదువుకుంటున్నా, మళ్ళీ చేస్తాను. ఓకే నాన్న. ఓకే. హలో అన్న, ఈవినింగ్ వరకు పే చేస్తా అన్న. ఓకే అన్న, ఓకే అన్న, పే చేస్తా. ఓకే అన్న. ఛా, డబ్బులు లేవు, ఇప్పుడు ఎలా హాస్టల్ ఫీజు కట్టాలి? నాన్నకు ఫోన్ చేద్దాం. హలో నాన్న, కొంచెం డబ్బులు కావాలి నాన్న, ఇట్లా ఫీజు కట్టాలి హాస్టల్లో. సరే నాన్న, చూసి పంపి బాబాని ఫోన్ చేశాను. సరే. और मैंने इस बार फेंक दिया और लेट्स सी केस मैंने देखो ऑटो पे सेट करते मैंने ऑटोमेटिक बाइंग. అరే, నిజంగా పెట్టినప్పుడు డబ్బులు వస్తున్నాయి. రాహుల్ గారికి కూడా వచ్చింది కదా, ఒకసారి వాడికి కాల్ చేద్దాం. హలో రాహుల్. చెప్పురా, చాలా రోజుల తర్వాత కాల్ చేసావు. కానీ ఒక నిజం చెప్పు, నిజంగా డబ్బులు వస్తాయా? ఏంటరా బెట్టింగ్లో. మీటింగ్ వస్తాయిరా, కానీ కొంచెం రిస్క్ ఉంటుంది. ఏ యాప్లో ఎక్కువ మనీ వస్తాయి రిస్క్ లేకుండా? నేను లింక్ పంపుతా,
ఆ వీడియో చూసి ఆ వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. ఓకే. దాంతో వాళ్ళు చెప్పినట్టు చేయి, సైన్ అప్ అవ్వు. 5000 వెల్కమ్ బోనస్ వస్తాయి. ఓకేరా, థ్యాంక్ యూ. సరే. అయినా 5,000 బోనస్ వస్తాయండి. జీబులు చేస్తాను ఎవరికి వస్తాయి వేస్ట్ అని. ఇది మెసేజ్ వచ్చి లింక్ పంపింది ల్యాప్టాప్ అవుతుంది. ఫోన్లో ఇన్స్టాల్ చేయాలా? ఓకే ఓకే. నువ్వే డిపాజిట్ చేస్తుంది కదా, నా దగ్గర డబ్బులు లేదు. తక్కువ 10,000 వచ్చాయి మీరే వేసారా? ఓకే ఓకేనండి. హాస్టల్ ఫీజు 10,000 వేసాను, 3,000 డిపాజిట్ చేయండి. 8,000 బ్యాలెన్స్ వచ్చింది. అంటే నిజమే 5,000 వచ్చాయి. విత్డ్రా చేసాను. విత్డ్రా అవ్వట్లేదు. హలో హలో హలో. అరే 3,000 డిపాజిట్ అడిగిందిరా, చేశాను. 8,000 కనిపించాయి, బ్యాలెన్స్ చూపించింది. విత్డ్రా చేస్తాం కావట్లేదురా. అది రావురా విత్డ్రాక్, అప్పుడే నువ్వు బెట్టింగ్ ఆడాలి. నువ్వు ఆడి గెలుచుకునే మాత్రమే విత్డ్రా అవుతుంది. ఈ విషయం ముందే చెప్పాలి కదరా. నువ్వు ముందే అడిగావా? అయినా బెట్టింగ్ చెయ్యి, తర్వాత మనీ విత్డ్రా అయితే. సరే ట్రై చేస్తాను. ఓకేనా? ఏం చేస్తున్నావురా? జావా క్లాస్ చూస్తున్నాను. మ్యాచ్ స్టార్ట్ అయిందని చూడు. స్టార్ట్ అయిందా? ఆర్సీబీ మ్యాచ్ వస్తుంది. మ్యాచ్ ఏం పిలుస్తుందంటమ్మా? విరాట్ కోహ్లీ కాబట్టి ఆర్సీబీ. ఒకసారి చూద్దాం. ఆర్సీబీ మీద 1:3 అంటే 100కి 300. సరే దీంట్లో వేద్దాం డబ్బులు ఇప్పుడు. స్టార్ట్ అయిందిరా, ఫోన్ పక్క పెట్టు. ఇదేం రా అన్ని ఫైట్లు చెప్తుండో. ఓకే ఆర్సీబీ మీద పెట్టేసాం కదా, ఎంత వచ్చినాయో చూసుకుందాం. ఎస్ డబ్బులు వచ్చాయి. ఓకే విత్డ్రా చేసుకుందాం ఇప్పుడు. ఎస్ విత్డ్రా అయిపోయాయి. హాస్టల్ ఫీజు పే చేసేద్దాం, ఒక పని అయిపోతుంది. ఓకే అమ్మయ్య, ఒక పని అయితే అయిపోయింది, ప్రశాంతం. నెక్స్ట్ మ్యాచ్ ఏముంది? ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్. ఎస్ఆర్హెచ్ ఆర్ఆర్ ఏది గెలుస్తుంది? రోహన్ గారిని అడుగుదాం, వాడు చూస్తాడు కదా. యా ఎస్ఆర్హెచ్ ఆర్ఆర్ మ్యాచ్ లో ఎండింగ్స్ చూడగానే బయట వాళ్ళు సరే గెలవచ్చు. మ్యాచ్ టైం అయిందా?
1:3 అంటే 1000కి 3000. ఓకే, 1000 వేద్దాం ఇప్పుడు. ఓకే, చూద్దాం ఏమవుతుందో. ఏం లేదురా, అది మన మ్యాచ్, హైదరాబాద్ మందే కదా అని. ఎస్, గెలిచాను. ఓకే, ఎస్, 3000 వచ్చినాయి. ఇక విత్డ్రా చేసుకున్నాం. అమ్మయ్య, డబ్బులు వచ్చేసినాయిరా. నెక్స్ట్ మ్యాచ్ ఎల్ఎస్జి వర్సెస్ డీసీఆర్. ఎల్ఎస్జి మీద 1:3 ఉంది. అంటే ఇప్పుడు మళ్ళీ 1000 పెడితే 3000 వస్తాయి. ఓకే, అయితే మొత్తం చూసుకుందాం. ఒక 3000 పెడదాం. ఓకే, అమ్మర్రే మొత్తం పోయినాయిరా. షట్, రేపు డబ్బులు ₹1 లేవు. ఉన్నాయి మొత్తం పెట్టేశాను రా. అయ్యా, ప్రకాష్ కాల్ చేద్దాం ఒకసారి. రే, ఒక హెల్ప్ కావాలరా. ఒక 10,000 కావాలరా అర్జెంటుగా. ఓ హాస్టల్ ఫీజు పే చేయాలి. 1 వీక్లో ఇచ్చేస్తామా? నిజంగా పక్క 1 వీక్లో ఇచ్చేస్తారా? ప్లీజ్ రా. ఓకే రా. ఏదో మెసేజ్ వచ్చింది, చెప్పరా. వచ్చాయిరా. థ్యాంక్ యూ. 1 వీక్లో పంపించేస్తామా? ఓకే రా. ఓకే, 10,000 ఎలాగైనా లాస్ అయితే అవ్వద్దు. బాగా ఆలోచించి చేయాలి. కొంచెం గ్యాప్ తీసుకోవడం బెటర్. ఒక 2 డేస్ గ్యాప్ తీసుకుందాం. త్రీ డేస్ అయిపోయింది, ఏం బెట్టింగ్ వేయలేదు. ఒకసారి చూద్దాం ఏ మ్యాచ్ ఉంది అలా. ఎస్ఆర్ఎస్ వర్సెస్ ఎల్ఎస్జియా. లాస్ట్ టైం ఎస్ఆర్ఎస్ గెలిచింది కదా, ఈసారి కూడా ఎస్ఆర్ఎస్ మీద వేసేద్దాం. ఓకే, మొత్తం వేసేద్దాం. ఇప్పుడు మొత్తం వేసేస్తే కొంచెం ఎక్కువే వస్తాయి లాస్ట్ టైం వచ్చినట్టు. డన్. అమ్మయ్య, మళ్ళీ పోయిందిరా. ఇలానే బ్రో, నాకు బెట్టింగ్ వ్యసనంలా మారింది. నేను ఎంత ట్రై చేసినా బయటికి రాలేకపోయినా. డబ్బులు వేయడం పోగొట్టుకోవడం ఇలానే అయిపోయింది. అలానే అప్పులు కూడా పెరిగాయి. అందరికి ఫోన్ చేయడం, డబ్బులు అడగడం. అలా కొన్ని రోజులు అయిన తర్వాత నాకు అప్పులోళ్ళు ఫోన్ చేయడం స్టార్ట్ చేశారు బ్రో. ఈయన ఫోన్ చేస్తున్నాయంటే. అంకుల్ ఇచ్చేస్తా అంకుల్, ఒక 2 డేస్లో ఇచ్చేస్తాను అంకుల్. రేపు ఆగి ఎల్లుండి ఇచ్చేస్తాను. కొంచెం డబ్బులు రావాల్సినవి ఉన్నాయి, ఇచ్చేస్తాను అంకుల్ ఖచ్చితంగా. ఓకే అంకుల్. ₹1 లేవు, ఫోన్లు వస్తున్నాయి, ఎలానా అర్థం కావట్లేదు. ఈయన కూడా ఫోన్ చేస్తానుగా. అన్న ఇచ్చేస్తా అన్న, ఒక 2 డేస్లో ఇచ్చేస్తాను. డబ్బులు రావాల్సినవి ఉన్నాయి, రేపు ఈవినింగ్ వస్తాయి. నేను ఎల్లుండి మార్నింగ్ వరకు నీకు ఇచ్చేస్తాను అన్న. ఓకే అన్న. లోన్ యాప్స్లో తీసుకుందాం. పాన్ కార్డ్. ఓకే,
అమ్మ 20,000 లిమిట్ వచ్చింది. ఇప్పుడు తొందరగా విత్డ్రా చేసుకోవాలి. ఓకే, బ్యాంక్ డీటెయిల్స్. ఓకే, ఓకే వచ్చినాయి. 20,000 వచ్చినాయి, కానీ ఎవరికి సరిపోవు. ఓకే, ఇది బెట్టింగ్లో వేద్దాము 10,000. సో 30 అయితే ఇచ్చేయచ్చు. ఓకే, ఇప్పుడు 10,000 వేద్దాం. ఓకే వచ్చాయి. ఓకే 30,000 వచ్చాయి. ఇప్పుడు 30 వేసేద్దాం. 30కి 30 వస్తాయి. ఓ షట్, అమ్మా పోయిందిరా. ఇప్పుడే కదరా వచ్చింది, అప్పుడే వెళ్ళిపోయింది. అనవసరంగా వేసాను రా బెట్టు. అరే రే, వేరే ఛాన్స్ ఏమైనా ఉందా ప్లీజ్ రా రే. అయ్యా షట్. ఇదే నెంబరు, ఎవరిల్లు? హలో, ఎవరండి? లోన్ యాప్సా? చెప్పండి. ఓకే అండి, కట్టేద్దాం. ఓకే అండి. ఎవరు ఇప్పుడు డబ్బులు వీళ్ళు ఇప్పుడు ఫోన్ చేస్తున్నారు. ఎట్లరా, ఎట్లా కట్టాలి? ఇప్పుడు డబ్బులు ఎట్లా కట్టాలరా? హలో, ఏమైంది? లోన్ డబ్బులు కట్టవా? ఎన్నిసార్లు కాల్ చేయాలి నీకు నేను? ఈవినింగ్ వరకు కట్టకపోతే నీ ఫొటోస్ని మార్ఫింగ్ చేసి నీ రిలేటివ్స్కి పంపుతాం అంతే. చెప్పాను కదా సార్, మా నాన్న దగ్గర మా ఫ్రెండ్స్ దగ్గర అడిగాయని. ఇంకా ఇవ్వకపోతే మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. అసలు ఏంట్రా ఈ లైఫ్, నాకేం అర్థం కావట్లేదు. హలో నాన్న, హైదరాబాద్ పోయి ఇదేనారా నువ్వు చేసేది? పక్కింటి అబ్బాయి వచ్చి చూపించాడు. ఏంట్రా ఆ ఫోటోలు? ఏంట్రా? ఏమైంది నాన్న? ఏమైందేంట్రా? వెళ్ళి జాబ్ తెచ్చుకుంటా, ఇల్లు మంచిగా సెట్ చేస్తా, నీ మీద నమ్మకం పెట్టుకుంటే ఇవారా నువ్వు చేసేది? అసలు ఆ ఫోటోలు ఏంట్రా? నాకు అర్థం కావట్లేదు. అసలు ఏంట్రా నువ్వు? నాన్న ఒక్క నిమిషం, నేను మళ్ళీ చేస్తాను. నాకేం అర్థం కావట్లేదు, మళ్ళీ చేస్తా. లోన్ అకౌంట్ డబ్బులు తీసుకున్నావు. ఏం జరిగిందంటే ఏం చేద్దాం అనుకుంటున్నావు? హలో సార్, పని ఉంది, బయటకు వెళ్ళొస్తాం. ఆలోచించాలి. అప్పులు పెరిగిపోయినాయి. లోన్ యాప్స్లో డబ్బులు తీసుకున్న వాళ్ళేమో ఇట్లా మాఫింగ్ వీడియోస్, ఫోటోలు పంపించేశారు. ఇలానో అర్థం కావట్లేదురా. పరువు మొత్తం పోయింది. చచ్చిపోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు. చచ్చిపోతాం ఇంకా. సారీ నాన్న. హలో చెప్పరా. మన రాహుల్ చనిపోయాడు రా. అవునా? బాగానే ఉండాలి కదరా వాడు. ఏమోరా, బెట్టింగ్ ఆడాడు, డబ్బులు వచ్చాయి, అప్పులు కూడా అట్లనే పెరిగాయంటరా. వాళ్ళు అప్పుల బాధ తట్టుకోలేక మన విడిచి వెళ్ళిపోయాడు రా వాడు. అప్పటికి
అనుకుంటూనే ఉన్నా ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల జీవితాలు పోతాయని, కానీ చనిపోయాడు రా వాడు. అవునా? సరే సరే, నేను మళ్ళీ చేస్తారా. రాహుల్ చచ్చిపోయాడు. చచ్చిపోవడం కరెక్ట్ కాదు. ఎలాగైనా జాబ్ తెచ్చుకోవాలి. అన్నీ క్లియర్ చేసేయాలి ఇప్పుడు. అదే కరెక్ట్. ఆలోచించు. ఎలాగైనా జాబ్ తెచ్చుకోవాలిరా, ఇవన్నీ కంప్లీట్ చేసేయాలి. చేస్తావు అనుకున్నాను. ఇప్పుడు జాబ్ ట్రై చెప్పండి మరి. ఇప్పుడే రా, ఏమేమి ఉన్నాయో చూసి అన్ని అప్లై చేయాలి. సరే మరి, ఆల్ ద బెస్ట్. మా ల్యాప్టాప్ ఇవ్వరా, అప్లై చేసుకుంటా. రోహన్, రేపు ఇంటర్వ్యూ ఫిక్స్ అయిందిరా, 10 o'clockకి. రోహన్, ఇంటర్వ్యూకి వెళ్ళి వస్తా. బాబు మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు. Excuse me, sir. Come in. Good morning, sir. Good morning. Please sit. Thank you. Money, right? Yes, sir. Okay. Tell me about yourself. Myself, Manish, sir. I am computer graduate and I know the Java coding and I love coding. Have you worked on real projects? No, sir, but I have done a task manager. I'm using Java and SQL. Okay. So, did you handle errors? Yes, sir. I use the try catch blocks to handle the dashboard errors and inputs. Impressive. Can you solve small coding problem? Yes, sir. Okay. Solve this coding. That's Well, this is good, Bunny. thank you, sir. You have potential, so we are giving you a chance. Thank you, sir. So welcome to team. Thank you, sir. I will won't disappoint you. I hope you so. So see you soon. Thank you, Bunny. Thank you. Yeah. ఇలా నాకు జాబ్ వచ్చింది అండ్ నా లైఫ్ చేంజ్ అయింది. బెట్టింగ్ యాప్స్, లోన్ యాప్స్ వల్ల చాలామంది చనిపోయారు. ఏదైనా మన చేతుల్లోనే ఉంటుంది. మనం తీసుకునే డెసిషన్ ప్రకారమే మన లైఫ్ చేంజ్ అవుతుంది. సో చనిపోదాం అనే బ్యాడ్ డెసిషన్స్ తీసుకొని లైఫ్ ఎండ్ చేసుకోకండి. మనకు సెకండ్ ఛాన్స్ ఉంటుంది.